పంచాంగం ఏం చెప్తుందంటే పంచాంగ పూర్వ వ్యవహారాల్లో ఆనాటి నక్షత్రంగా పరిగణిస్తూ పౌర్ణమి నాడు కనబడు మాసంలోకి చైత్ర మాసం అని పేరు పెట్టబడిందంట. అదే ప్రకారంగా విశాఖాన్ని వైశాఖ అంటారు, జ్యేష్ఠని జ్యేష్ఠము అంటారు, పూర్వాషాఢని ఆషాఢము అంటారు, శ్రవణంని శ్రావణము, ఉత్తరాభాద్రని భాద్రపదము అంటారు, అశ్వినిని అశ్వయుజము అంటారు, అశ్వినిని ఆశ్వయుజము అంటారు, కృతికాని కార్తీకము, మృగశిర మార్గశిరము, పుష్యమి అంటారు, మక అంటే మాఘము అని, ఉత్తర పాల్గొని అంటే పాల్గొనము అని ఈ నెలలను పిలుచుకుంటారంట. ఇంకా ఈ పై విషయాలనందు అనగా 5 విషయాలను తిథివార నక్షత్ర యోగములను కరణము విశదీకరించింది కనుక పంచాంగం అంటున్నారంట.